ఒక్కసారి ఊహించుకోండి, మనందరి ఇళ్లల్లో రోజు వాడే వంట గ్యాస్ సడన్గా ఆగిపోతే ఏమవుతుంది? మనం సిలిండర్ కోసం బుక్ చేస్తే అది అస్సలు రాదు అని తెలిస్తే మన పరిస్థితేంటి? ఇది కేవలం ఊహ కాదు, ఇది 2026లో మన దేశం ఎదుర్కొనే అవకాశమున్న ఒక తీవ్రమైన సంక్షోభం. అసలా కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, ఇప్పుడు మనం కాసేపు భవిష్యత్తులోకి వెళ్దాం. సరిగ్గా చెప్పాలంటే మార్చ్ 2026కి అసలు ప్రపంచంలో ఎక్కడో మొదలైన ఒక చిన్న సమస్య మన వంటింటిదాకా ఎలా వచ్చేసిందో చూద్దాం. ఈ సంక్షోభం మొత్తానికి కారణం ఒక్కటే. పశ్చిమాసియాలో జరిగిన ఒక గొడవ వల్ల హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేశారు. మన దేశానికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇలా అన్నీ వచ్చే మెయిన్ రూటు ఇదే. అంతే, ప్రపంచానికి ఎనర్జీ సప్లై చేసే ఆ మెయిన్ లైన్ కట్ అయిపోయింది. సరే, ఈ గొడవంతా ఎక్కడో బయట దేశాల్లో జరిగింది గదా, మరి దాని ఎఫెక్ట్ మన మీద, మన ఇంట్లో ఎలా పడిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ఒక్క సంఘటనతో మనకున్న అతిపెద్ద వీక్నెస్ బయటపడింది. ఏంటో తెలుసా? మన దేశంలో వాడే ఎల్పీజీ గ్యాస్లో 60% మనం వేరే దేశాల నుంచి కొంటున్నదే. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఆ దిగుమతి అయ్యే గ్యాస్లో దాదాపు 90% ఇప్పుడు మూసేసిన ఆ హార్మోజ్ జలసంధి నుంచే వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మన కిచెన్కొచ్చే గ్యాస్లో సగానికి పైగా సప్లై ఆగిపోయింది. ఏ న్యూస్ బయటికి రాగానే ఇక చూడాలి, జనాల్లో ఒక్కటే టెన్షన్. ఎవరికి వాళ్ళు సిలిండర్లు దాచుకోవటం మొదలుపెట్టారు. దీంతో మామూలుగా రోజుకు 55 లక్షలు బుక్ అయ్యే సిలిండర్లు ఒక్కసారిగా 89 లక్షలకు పెరిగిపోయాయి. ఇక గ్యాస్ ఏజెన్సీల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలు. బ్లాక్ మార్కెట్ మొదలవుతుందేమోనన్న భయం దేశాన్ని చుట్టుముట్టింది. సప్లై తగ్గింది కదా, వెంటనే ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్ సిలిండర్ల మీద ఏకంగా 115 రూపాయలు పెంచేశారు. పాపం, ఆ దెబ్బకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ల పరిస్థితి ఇక చెప్పక్కర్లేదు. సరే, ఎంత పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ప్రభుత్వం ఊరికే కూర్చోదు గదా. మార్కెట్ని కంట్రోల్ చేయడానికి, పరిస్థితిని చక్కదిద్దడానికి వెంటనే ఒక పక్కా ప్లాన్తో ముందుకొచ్చింది. ఆ ప్లాన్ ఏంటో చూద్దాం రండి. ప్రభుత్వం వెంటనే ఒక 5 పిల్లర్ స్ట్రాటజీని ప్రకటించింది. ఏంటవి? ప్రొడ్యూస్, రెగ్యులేట్, డైవర్సిఫై, ట్రాన్సిషన్ మరియు సెక్యూర్. అంటే ఉత్పత్తి, నియంత్రణ, వైవిధ్యం, మార్పు మరియు భద్రత. ఈ 5 పిల్లర్స్ మన దేశాన్ని ఈ గండం నుంచి ఎలా బయటపడేచాయో ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రభుత్వం ఒకేసారి 2 పనులు చేసింది. ఒకవైపు మన దేశంలో ఉన్న రీఫైనరీలకు ఆర్డర్లిచ్చి ఎల్పీజీ ప్రొడక్షన్ని 25-40% పెంచేసింది. అదే టైంలో ఇంకా మిడిల్ ఈస్ట్ మీద ఆధారపడకుండా డైరెక్ట్గా నార్త్ అమెరికా, యూరప్ నుంచి గ్యాస్ కొనగానికి కొత్త డీల్స్ కుదర్చుకుంది. ఇక నియంత్రణ విషయానికొస్తే ప్రభుత్వం బెత్తం, బహుమతి పాలసీని వాడింది. అంటే ఒకవైపు కఠినంగా ఉంటూనే మరోవైపు ప్రోత్సాహకాలు ఇచ్చింది. జనాలు భయంతో సిలిండర్లు బ్లాక్ చేయకుండా పట్టణాల్లో అయితే 25 రోజులు, గ్రామాల్లో అయితే 45 రోజుల గ్యాప్ పెట్టేసింది. ఒక సిలిండర్ తీసుకున్నాక మళ్లీ అన్ని రోజుల వరకు బుక్ చేసుకోలేరు. ఇది బెత్తం. మరి బహుమతి ఏంటి? పైప్డ్ గ్యాస్ అంటే పీఎన్జీ నెట్వర్క్లను స్పీడ్గా పూర్తి చేసే రాష్ట్రాలకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఇక భద్రతా విషయానికి వస్తే ప్రభుత్వం ఏకంగా ఇండియన్ నేవీని రంగంలోకి దించింది. ఆపరేషన్ సంకల్ప్ పేరుతో సముద్రంలో ఉన్న మన ఇంధన నౌకలకు నేవీ ఎస్కాట్ ఇచ్చి సేఫ్గా మన పోర్ట్లకు చేర్చింది. అంటే చూడండి, దేశ ఆర్థిక భద్రత కోసం మిలిటరీని వాడారన్నమాట. ఈ సంక్షోభం కేవలం ఒక తాత్కాలిక సమస్యగా మిగిలిపోలేదు. ఇది మన దేశ ఇంధన రంగాన్ని పర్మనెంట్గా మార్చేసింది. ఆ మార్పేంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రైసిస్ మన ఎనర్జీ పాలసీని పూర్తిగా మార్చేసింది. ఇప్పటినుంచి దేశం 3 రకాల ఇంధనాల మీద ఫోకస్ పెట్టింది: ఎల్పీజీ, పీఎన్జీ మరియు ఎల్ఎన్జీ. అసలు వీటికి తేడా ఏంటి? ఇది అర్థం చేసుకుంటేనే మనకు ప్రభుత్వ కొత్త ప్లాన్ ఏంటో క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎల్పీజీ అంటే మన ఇళ్లల్లో వాడే సిలిండర్ గ్యాస్. ఇందులో ప్రొపేన్, బ్యూటేన్ ఉంటాయి. పీఎన్జీ అంటే పైపుల ద్వారా ఇంటికి వచ్చే గ్యాస్. ఇది మీథేన్. ఇక ఎల్ఎన్జీ కూడా మీథేనే, కానీ దీన్ని చాలా చల్లబరిచి లిక్విడ్ రూపంలో పెద్ద పెద్ద ట్యాంకర్లలో తీసుకొస్తారు. దీన్ని ఎక్కువగా ఫ్యాక్టరీలలో వాడతారు. సేఫ్టీ విషయంలో వీటికి చాలా పెద్ద తేడా ఉంది. ఎల్పీజీ గాలి కంటే బరువుగా ఉంటుంది. ఒకవేళ లీక్ అయితే అది కిందనే వ్యాపించి చిన్న నిప్పురవ్వ తగిలినా పెద్ద ప్రమాదం జరుగుతుంది. కాని పీఎన్జీ అలా కాదు. ఇది గాలి కంటే తేలికైనది,
లీక్ అయినా సరే వెంటనే పైకి వెళ్లి గాలిలో కలిసిపోతుంది. అందుకే ఇళ్లకు పీఎన్జీ చాలా సేఫ్ అని చెప్తారు. ఈ సంక్షోభం తర్వాత ప్రభుత్వం కొన్ని పర్మనెంట్ రూల్స్ తీసుకొచ్చింది. ఏ నగరాల్లో అయితే పైప్డ్ గ్యాస్ సౌకర్యముందో అక్కడ పీఎన్జీ కనెక్షన్ ఉన్నవాళ్లు ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ వాడటానికి వీల్లేదని ఆర్డర్స్ ఇచ్చింది. దీనివల్ల పెద్ద లాభం జరిగింది. పట్టణాల్లో వాడకం తగ్గిన సిలిండర్లన్నీ పైప్లైన్ లేని గ్రామాలకు పంపించడం సులువైంది.